నాన్న దావుద్ బాయ్ ఫోన్ చేశాడు. ఇంకొకరిని రెడీ చేసి తొందరగా పంపించమన్నాడు. బాయ్ చాలా కోపంగా ఉన్నాడు నాన్న. ఉంటాడు ఆయనకి ఎవరా బాబు ఏమైనా అంటాడు. ఆడపిల్లంటే కోడి పిల్లడు అనుకున్నాడా లటుక్కుని పట్టుకొచ్చేయడానికి? పైగా ఫ్రెష్ పీసులు కావాలంటాడు. ఈ రోజుల్లో ఎక్కడుంటాయి? పబ్బులని, చాటింగులని, డేటింగులని, పెళ్లికి ముందు అన్ని కానీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు 100 కోటి ఎవరో ఒక్కరు ఉంటారు. చూద్దాం. మళ్ళీ దావుదులు కాదంటే మనకు ఫుడ్ లేదురా బాబు. విన్నావా మీడియేటరు? అయ్యా అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి. అలాగే ఉన్నదండి. అమలాపురంలో ఏకే రావు పీకే రావుల ముద్దల చెల్లెలు, పేరు స్వాతి. అమ్మాయి స్వాతి కిరణం, అందం స్వాతి ముత్యం, క్యారెక్టర్ ఆణిముత్యం. ఇంకే ఆ ముత్యాన్ని ఖాయం చేయండి. చేద్దాం. కాకపోతే పెద్ద అబ్బాయికి పెళ్లిళ్ళు అయిపోయి అని మండలం అంతా తెలిసిపోయింది. అంచేత చిన్నబ్బాయికి అయితే ఓకే. ఎవరికైతే ఏమిలేండి అయ్యా. ప్రింటే ఏది ఇక్కడైనా చదివేది అక్కడ కదా. స్వాతి అంటే వీక్లీ కాదు, డైలీ. రోజు వాడేదేగా. ఇతను పీపీ అంటే పాలసీ పరమేష్. వృత్తి జీవిత బీమా, అదే తన జీవితానికి ధీమా. పాలు తాగే పసిపిల్లల నుండి పాడెక్కే ముసలాళ్ల వరకు పాలసీ చేయించడం ఇతనికి విస్కీతో పెట్టిన విద్య. ఇతను హైట్ తక్కువైన ఆడియన్స్ లో వెయిట్ ఎక్కువ. టకీలా టై ఎక్కడే? టేబుల్ మీద. షూస్ ఎక్కడే? టేబుల్ కింద. సూట్ కేసు ఎక్కడే? మంచం మీద. మరి నువ్వెక్కడే? మంచం కింద ఉన్నావా? అబ్బా నేను ఇక్కడే ఉన్నానండి. మీకు బాగా ఎక్కువైంది. నాకేం తక్కువే? పాలసీ పరమేష్, గ్లామర్ లో కింగ్, రొమాన్స్ లో రాకింగ్. ఆహా. ఇచ్చేయి. ఏంటిచ్చేది? కిస్. అదొక్కటే తక్కువ. అందుకే అడుగుతున్నా, భర్తగా అది నా హక్కు. అయితే వెళ్ళి గిన్నెలు తోమండి. అది పని మనిషి డ్యూటీ. అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను. బాబు బాగున్నావా? 2000 దాకా బాగానే ఉన్నానయ్యా. తర్వాత ఏమైంది? నాకు పెళ్ళయింది. మీ ఆఫీస్ కి టైం అయింది. నీకు బాగా ఎక్కువైంది. ఏంటండి మీది డొక్కు స్కూటర్ అని ఊరందరికి తెలియాలా? ఇది డొక్కు స్కూటర్ కదే, లక్ స్కూటర్. మరి ఏంటి ఆ సౌండ్? ఆగు. ఇదిగా ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపో. ఇప్పుడు చూడు. బాయ్ బాయ్. సిస్టర్ ఇండియా, ఈ రోజు బిజినెస్ అదిరిపోయేలాగా ఆర్తివు. అలాగే. ఏకే రావ్, పీకే రావ్. అన్నయ్యకి హారతిద్దామంటే అమ్మాయిలు వచ్చారేంటి? మీరెవరండి? ఏంటి వదినలు వస్తే హారతి ఇవ్వకుండా ఆరా తీస్తున్నా? వదినలా? మీ ఇంట్లో కుడి కాలు పెడితే కోడళ్ళం, మీ అన్నలకి ఎడం వైపు నిలబడితే భార్యలం. అమ్మా నాన్న, మీ కోడళ్ళు వచ్చారు.